మీరు చెప్పారు, నేను విన్నాను. ఇప్పుడు నేను చెబుతా, మీరు వినండి. ఎట్లాగూ మీరంతా రానే వచ్చారు గనుక ఎవరి ఖాతాలో ఎంత బాకీ ఉందో తెలుసుకోండి. ఆ డబ్బు మీరు వెంటనే తెచ్చి కట్టేస్తే అందులోంచి మీకు ఎంత కావాలంటే అంత మళ్ళీ ఇస్తా. ఏమిటండి అన్యాయం? పంట పండలేదని అప్పీయమంటే పాత బాకీ తమ్మంటున్నారే, ఇదేం న్యాయం అండి? మీరేం నాకు న్యాయం సంగతి చెప్పక్కర్లేదు. వెళ్ళండి, లేకుంటే తగిన మర్యాదతో పంపాల్సి వస్తుంది. ఏమిటండి ఈ ఘోరం? మీ సొంత సొమ్మిస్తున్నట్టు మాట్లాడుతున్నారే. కాదు, మీ తాతగాల సొమ్మిస్తున్నా. మీకు పొగరు ఎక్కువైంది లేదా? అర్థచంద్ర ప్రయోగం చేస్తున్నా మాట్లాడుతున్నారని. ఏమిటండి ఇది? ఏం జరిగింది? అయ్యగారు, ఇంతవరకు పంటలు ఇంటికి రాలేదు. పిల్ల జల్లా అల్లాడిపోతున్నాం. కొద్దో గొప్ప మీరు సహాయం చేస్తారని ఆశపడి మేము వస్తే పెద్ద పండుగ దగ్గరికి వస్తుంది. పెళ్ళాం పిల్లల్ని పస్తుంచాలంటే మా గుండె చెరువైపోతుంది. ఆయనతో మనం చేసుకుంటే పాత బాకీలని తీర్చేస్తే కొత్త అప్పులు ఇస్తామంటున్నారండి. ఇది ఎక్కడి పద్ధతి అండి? పస్తులుంటున్నాం, సాయం చేయమని వీళ్ళు వస్తే పాత బాకీలు తీర్చమంటారా? ఇదిగో ఇనపెట్లో నుంచి 2000 తీసుకొచ్చి వెళ్ళివ్వండి. అలాగే గోపాలం గారు, వెళ్ళండి. అలాగే పెద్దబ్బాయి గారిది మహాధర్మచే ఎక్కయ్య. లేకపోతే 1, 2 కాదు 2000 రొక్కం ఊరికే ఇచ్చేయమంటాడా? ఇంత డబ్బు ఊరికే ఇవ్వాల్సిన అవసరమే వచ్చింది? ఆ ప్రశ్న అడిగేవాళ్ళు ఎవరెక్కయ్యా? 10 మంది ఆయన పేరు చెప్పుకోవడం కన్నా మీ డబ్బుకు ప్రయోజనం ఏముంది? ఆస్తి అంటాం, ఉన్నప్పుడు దానం చేస్తాం, లేనప్పుడు అందరితో పాటు కష్టాలు అనుభవిస్తాం. శంకరయ్య గారు, ఏమిటా మాటలు? జరిగిన సంగతులు ఇలా సాడీలుగా మార్చి చెప్తే అత్తయ్య వారిని అపార్థం చేసుకోదు. అపార్థం చేసుకోమని చెప్పలేదు తల్లి, అర్థం చేసుకోమనే చెబుతున్నా. మీ ధోరణి ఏమాత్రం బాగోలేదు. ఏమిటమ్మా బాగున్నది? నీ మొగుడు చేసే నిర్వాహకం బాగుంది. ఇంటికి పెద్దవాడైనందుకు అంత మాత్రం మంచి చెడ్డ తెలుసుకోనక్కర్లే. పాపం వాళ్ళందరూ వచ్చి అడిగితే తాళం చెవులు చేతికి వచ్చాయి కదా అని దాన ధర్మాలు చేయడానికి ఇదేమైనా సంసారం అనుకున్నారా, సత్రం అనుకున్నారా? ఆస్తి అంతా ఇలా పంచి పెడితే ఆఖరికి మేము ఏమైపోతామో ఆలోచించొద్దు. అత్తయ్య, ఎన్నడూ లేని వాడు ఇలా మాట్లాడుతున్నారే. వారేం చేసినా ఆలోచించే చేస్తారు. ఏమిటి నువ్వు ఆయన ఆలోచించేది? ఇదే మీ ఒక్కరి సొమ్ము కాదు, ఇష్టం వచ్చినట్టు పాడు చేయడానికి. మీ పేరు ప్రతిష్టల కోసం డబ్బంతా ఇలా ఎగదలితే చివరికి నేను నా పిల్లలు వీధిలో నిల్చోవలసింది. అత్తయ్య, మీరు ఇలా మాట్లాడడం ఆశ్చర్యంగా ఉంది. మీరు మేము వేరనే భావం మనకెప్పుడూ లేదు. లేకపోబట్టే ఇన్నాళ్ళు ఊరుకున్నాను. మీ ఉద్దేశం నాకు ముందుగానే తెలిసినట్లయితే ఆదిలోనే ఆపు చేసేదాన్ని. అమ్మా, నువ్వు అలా కష్టపెట్టుకోవద్దమ్మా. నేనేదైనా పొరపాటు చేస్తే క్షమించు. గోపాలం గారు, ఇదిగో డబ్బు. తాళం. నేను క్షమించే అధికారం నాకేముంది? అదేమిటమ్మా, నువ్వు తప్ప మాకింకెవరున్నారు? నాన్నగారు పోయిన తర్వాత తల్లి తండ్రి అంతా నువ్వేగా అమ్మా. జరిగింది మర్చిపో. ఇక నుంచి నీ అనుమతి లేకుండా నేనేమీ చెయ్యనమ్మా. ఇదిగో నీ దగ్గర ఉంచమ్మా. అవి నాకెందుకు? నీ దగ్గరే ఉంచు. పర్వాలేదు, అవసరం వచ్చినప్పుడు తిరిగి తీసుకుంటానమ్మా. తీసుకోకపోతే అబ్బాయి బాధపడతాడు. ఉంచక్కయ్యా. గోపాలం గారు, మరి కొంచెం సేపు డబ్బు పట్టుకొచ్చిస్తా. చెప్తాను బాబు.